లేడీ టైగర్ తనూజ శివాజీ గారు అలా పిలుస్తుంటే నిజంగా టైగర్‌లా వచ్చిన మన తనూజ కాకపోతే టైగర్‌కి ఉండాల్సిన ఏమంటారు? తనకిచ్చే మర్యాద ఇవ్వలేదు బిగ్ బాసు. నిజంగా టైగర్ వస్తే అలానా ఉంటుందా? వీళ్ళు మాటల్లో చెప్తున్నారు టైగరు, పులి, సింహము అని. కానీ టైగర్‌కి ఇచ్చే వాల్యూ ఎప్పుడూ ఇవ్వలేదు వీళ్ళు. ఈ బజ్‌లోను ఇవ్వలేదు, ఆ హౌస్‌లో ఇవ్వలేదు, మీరిచ్చే ప్రోమోలో లేదు. మీరు ఏ దాంట్లోనూ ఇవ్వలేదబ్బా! మోసం, మోసం, మోసం. ఆమెను చేసినోళ్ళంతా మోసమే. మీరిచ్చే ఈ పులులు అవసరమా? పులి బొమ్మ ఇచ్చారు. ఆమె పెద్ద పులి. ఆమెకెందుకయ్యా మీ పులి బొమ్మ? మరి పైగా ఇదంతా చాలదన్నట్టు ఏమడుగుతాను? అమ్మ నీకు సాటిస్ఫై అయిందా? ఏంటి సాటిస్ఫైయేనా మీ జర్నీ అని అడుగుతుంటే, ఇంకేం చెప్తుందయ్యా ఆ అమ్మాయి పాపం? ఇంకా తెలియని అమాయకురాలు బయటికి రాలేదు. ఇంకా బయటికి కూడా రాలేదమ్మా. ఇంకా బయటకి వస్తే మీరు చేసిండేటివి, బయట చేసిండేటివి దారుణాలు చూస్తే నిజంగా గుండె పగులుతుంది ఆ అమ్మాయికి. నేనా ఇంతగా వాళ్ళ మీద అభిమానం చూపిస్తున్నాను. మా తెలుగు ప్రేక్షకులు సార్, మా తెలుగు ప్రేక్షకులు దేవుళ్ళు సార్ అని చెప్తుంటే నిజంగా లేదు. తనూజ కాదు ఏడవాల్సింది, తెలుగు ప్రజలు ఏడవాలి. మిమ్మల్ని అంత గుడ్డిగా నమ్మిందిరా అమ్మాయిలు. ఆ అమ్మాయి ప్రత్యేకించి నా తెలుగు ప్రజలు మీరు మీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి చూసి మీరు ఆ అమ్మాయిని చూసారని ఆ కృతజ్ఞతతో మీరేమి నిజంగా చెప్పాలంటే మీరు హెల్ప్ చేశారో, చేయలేదో కాదు ఆ అమ్మాయి మీ మీద నమ్మకం పెట్టుకుంది. అలాంటి వాళ్ళు మీరే ఎన్నుపోటు పొడిచారు. నిజానికి చెప్పాలంటే ప్రేక్షకులు ఎవ్వరూ ఆ అమ్మాయిని మోసం చేయలేదు. ప్రేక్షకులు ఎవరు తనుజాని మోసం చేయలేదు. న నచ్చిన తనుజని చూశారు, నచ్చకపోయినా తనుజని చూశారు. ప్రేక్షకుల్లో తప్పు లేదు. కాకపోతే కొంతమందికి ఈ గుంటనక్కల్లాంటి రివ్యూవర్స్ అంటారా? లేదంటే తనలో తనకున్న కంటెస్టెంట్స్ అంటారా? ఎన్ని సార్లు చెప్పాలబ్బా వాళ్ళ గురించి? ఏం చెప్పినా తక్కువేను. మరి దారుణంగా మోసం చేసిరి. తనూజని ఈరోజు బజ్‌లో చూస్తుంటే నిజంగా చెప్తున్నాను. నిజమైన అభిమానికి కళ్ళకు నీళ్ళొస్తాయి. ఆ అమ్మాయి ఒక్కొక్క మాట చెప్తుంటే, అరే! ఈ అమ్మాయినేరా మీరు ఓడించింది. ఈ అమ్మాయిని ఓడించి మీరేం ఏమంటారు? మీరు ఇంగ నిజంగా చెప్పాలంటే, ఆ అమ్మాయిని ఓడించి మీరు శాడిజం పొందారు. ఏది ఆడని కళ్యాణ్‌ని గెలిపించుకోవడం మీకు ఎంత ముఖ్యమైందో, బాగా ఆడిన తనూజని ఎందుకు మీరు తొక్కేశారు? ఒకడా? ఇద్దురా? అరెరెరెరే! ఆ అమ్మాయిని తొక్కినట్టు ప్రపంచం నాకు తెలిసి ఇంతవరకు ఏ బిగ్ బాస్ షోలో కూడా జరగలేదు. ఫైనల్ దాకా వెళ్ళిన అమ్మాయిని, ఫైనల్‌లో ఫస్ట్ రావాల్సిన అమ్మాయిని ముఖ్యంగా బిగ్ బాసే తొక్కేశాడు. నీ అగ్ని పరీక్ష దానికోసమని వీళ్ళ సెలబ్రిటీలు పిలిచి మీరు చేసిన ఈ దారుణము మీకు మాత్రం ఈ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. ఆ అమ్మాయి ఉసురు ఖచ్చితంగా బిగ్ బాస్‌కి తగులుతుంది. ఆ అమ్మాయి హేటర్స్ కూడా కంపల్సరీ తగులుతుంది. ఎందుకంటే కొంతమంది హేటర్స్ ప్రజలకేముండదు అలాంటిది. నేను చెప్తున్నానే ప్రజలు నచ్చితే బాగా చూస్తారు. నచ్చకపోయినా చూస్తారు. అంతేగాని తన మీద విషం కక్కిండేదంతా కొంతమంది రివ్యూవర్సు, కొంతమంది పీఆర్ గ్యాంగు అమ్మాయిని కావాలని దొక్కేశారు. సరే ఆ అమ్మాయి ఏమంటుంది? లేదు సార్ నాకు ఇక్కడ సాటిస్ఫై అయింది. నేను బాగా ఏడ్చాను, నవ్వాను, అన్నీ చేశాను. ఆ! నేను ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఈ బిగ్ బాస్ అంటేనే నాకిష్టం. బిగ్ బాస్ నాకు కావాల్సినంత ఇచ్చింది. నేను బాగా ఎంజాయ్ చేశాను. అంటోంది గదా! ఆ అమ్మాయి ఎంజాయ్ చేసింది, ఏడ్చింది, నవ్వింది, అన్నీ చేసింది. ఆ అమ్మాయి 100కి 100% ఇచ్చింది. కానీ అమ్మ మేము మాత్రం గెలిపించుకోలేకపోయినాం తల్లి మిమ్మల్ని. నీ కోసం నిజాయితీగా నిలబడ్డాము. కొంతమంది ఇన్నాళ్ళు ఇప్పుడు కళ్యాణ్ గెలిచినా గానీ మేము కళ్యాణ్ మాట మాట్లాడమే. ఎందుకు మాట్లాడతాం? మేము ఎప్పుడూ నీ సైడే ఉంటాము. నువ్వు నీలో ఏ తప్పు లేదు. నువ్వు కావాలని ఏ తప్పు చేయలేదు. నీలో ఎటువంటి తప్పు లేదు తల్లి. 10 సార్లు చెప్పినా నేను చెప్తామిది. నువ్వు నువ్వు ఈ బిగ్ బాస్ షోకి రావడము ఏమంటారు? నువ్వు చేసుకున్న శాపం అంతే. ఏదో నీకు దీనికన్నా సీరియల్‌లో ఉన్నా నీకు ఎంతకో అంత డబ్బు వచ్చు. నీకు ఎంతో మనశ్శాంతి అన్నా వచ్చు. నీ మనశ్శాంతి పోగొట్టుకొని ఇలాంటి బిగ్ బాస్ షోకొచ్చి ఇంతమందితో మాటలు పడి వాళ్ళతో అనుకోని గెలవాల్సిన అమ్మాయి కూడా గెలవకుండా పోవడం అనేది చాలా దారుణము. నెక్స్ట్ వచ్చి శివాజీ గారు ఇంకో మాట అడుగుతారు. కాదమ్మా నువ్వు శివాజీని మన ఎవరు భరణి సార్ గారిని
ఒకసారి నాన్న అంటావు, ఒకసారి సార్ అంటావు. ఎక్కడో ఇదేదో తేడా ఉందమ్మా అన్నట్టు శివాజీ గారు అడిగితే, లేదు సార్ ఆమె నిజాయితీగా చెప్తుంది. లేదు సార్ నాకు ఆయన మీద ఎంత గౌరవం ఉన్నా, ఎంత అభిమానం ఉన్నా, ఎంత అటాచ్‌మెంట్ ఉన్నా, ఎన్ని ఉన్నా గానీ, నా గేమ్‌కి ఇబ్బంది కాకూడదు. నిజం మరి. నువ్వు ఎన్నన్నా ఉండండి నాటకాలు కాదు, ఏది కాదు. కానీ గేమ్‌కి అడ్డం పడుతుందనేసి నేను దూరంగా పెట్టాను. నాకున్న ఆయన మీద గౌరవం అంటారా? లేదంటే బంధం అంటారా? అన్నీ నేను దూరం చేసుకున్నాను. స్పష్టంగా కనపడుతుంది గదా! లేకుండా పిచ్చి పిచ్చి పట్టినోళ్ళలాగా పోయి నాన్న, నాన్న, నాన్న అని ఎప్పుడు పనలేదే. దానివల్ల తనకు ఇబ్బంది కలుగుతోంది. అమ్మా నువ్వు దూరంగుండు. నా పాట నన్ను ఆడేయమని అడిగినప్పుడు, సర్లేండి సార్ మీరు ఆడుకోండి సార్. మీ నాన్న గీన ఉంటే మనం బయట చూసుకుందాం. అది ఆ అమ్మాయిలో అంత మంచి గుణం ఎవరికీ కనపడలే ఆ పొద్దు గూడా. అది ఏమైతుందంటే ఈమెను ద్వేషించారబ్బా! వీళ్ళు చేసిన విధానం బయటోళ్ళు ఈ పీఆర్ గ్యాంగ్‌లు ఎవరైతే చేస్తున్నారో, మేము పీఆర్ గ్యాంగ్ కాదనుకోని కొంతమంది పీఆర్ అని కొంతమంది వీళ్ళంతా చేసిన శాపము ఆ అమ్మాయికి ఓ పెద్ద శాపం అయిపోయింది చెప్పాలంటే. వీళ్ళు చేసిండేది నెగెటివ్ లేకపోయినా నెగెటివ్ అయింది. అంతెందుకు కళ్యాణ్ ఇందాక దాంట్లో కూడా చెప్తాడు. ఇందాకే కాదు ఇంతకుముందు చాలా సార్లు చెప్పాడు. కాదు వస్తానే ఆ అమ్మాయిలోని అరుపులు, దెబ్బ తగిలినా పట్టించుకోలేదు రీతు గురించి ఆ రోజు. ఏది చూడలేదు, అరుస్తోంది అది ఇది అని అంటుంటే నేను ఆ అమ్మాయి ఫేస్ చూశాను. ఆ అమ్మాయి ఫేస్ చూస్తుంటే నాకు అప్పుడు అర్థమైంది తనకు కనెక్ట్ అయ్యాను. చూసారా? ఆ అబ్బాయి కనెక్ట్ అయినాడంటే మాలాంటోళ్ళు ఎంతమంది కనెక్ట్ అయ్యుంటారు? దాంట్లో 90% మంది మాట చూసి తనకు చెడ్డ అనుకున్నారు గానీ, ఆ అమ్మాయి మొఖం చూసి కళ్యాణ్ లాగా మేము గూడా అలాగా కనెక్ట్ అయినోళ్ళమే. తనూజకి తన మనసులో ఏమీ లేదురా. మంచి అమ్మాయి. ఎప్పటికి ఈ 'బిగ్ బాస్' షోలో ఎవరైనా బంగారాలు ఉండంటే ఆ అమ్మాయే. ఇంతమంది బేసిచ్చినా గానీ మేమెందుకు పోలే? మాకే పిచ్చా? మాకే పిచ్చా చెప్పండి. ఒకవేళ తనూజ కాకుండా కళ్యాణ్ పొగిడితే ఇంకా మాకు సబ్‌స్క్రైబర్‌లు పెరుగుతారు, వ్యూస్ వస్తాయి. అప్పటి నుంచి పెరగచ్చు. ఇప్పుడు గెలిచినాక పొగిడినా వస్తాయి గదా! కానీ మేమెందుకు పొగడము? ఎందుకు నిలబడ్డామంటే ఆ అమ్మాయిలో ఎటువంటి తప్పు లేదు. ఈరోజు గూడా భరణి గారిదనేది బర్నీ గురించి మాట్లాడేది ఈ ఇతను చెప్పినా ఎవరు మన శివాజీ చెప్పినా చెప్పకపోయినా మనకు అందరికీ తెలిసిందే ఆ విషయము. మేమే 10 సార్లు చెప్పాము ఈ వీడియోస్‌లో. శివాజీ గారు ఇక్కడ అస్సలు నచ్చలేదు నాకు. శివాజీ గారు మాట్లాడే విధానంలో అన్నీ బాగా మాట్లాడతారు. ఆయన పెద్దవాడు అందరికన్నా. బిగ్ బాస్‌కి వాళ్ళ నాన్నలాగా ఉంటాడు అందరికీ. అలాంటి వారు ఇక్కడ కూడా ఏం చెప్తారు తెలుసా? అవకాశవాదివని ఒక అభిప్రాయం ఉంది అంటాడు బాగా. అంటే అది స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. అవకాశవాదివా అని అంటే ఒకలా ఉంటుంది. అవకాశవాదివని ఒక స్టేట్మెంట్ అయితే ఉంది అంట. ఎక్కడుంది సార్? ఎవరు సార్ మీకు చెప్పింది? వాళ్ళెవరు అన్నారని మీరు అలా అంటారా? శివాజీ గారు మీరు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా రాంగు. మీ ప్రోమోలోని ఇన్ని తప్పులు దొర్లుతుంటే రేపు ప్రోమో అంతా ఈరోజు నైట్‌కొస్తుంది. ప్రోమో నిండా తప్పులే ఉంటాయని మాకు స్పష్టంగా తెలుస్తోంది. ఆ అమ్మాయిని ఇప్పటికన్నా ఆ అమ్మాయిని ప్రశాంతంగా వదలండి. ఎలాగో కప్పు ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆ అమ్మాయి ఉత్తగా అదేది రామదాస్ కొలువు చేసేసింది ఆ అమ్మాయికి. ఇన్నాళ్ళు చేసిన కష్టమంతా నష్టమైపోయింది. ఇంత ఘోరంగా ఈ అమ్మాయి జరిగిన ఘోరము ఏ బిగ్ బాస్‌లోనూ జరగలేదు, జరగదు. నిజంగా నేను చెప్పేది నిజమైతే దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ మాట నిజమా కాదా కామెంట్ చేయండి. అలాగే ఇంకొకటి ఏమంటాడు, 20,00,000 అన్నా తీసుకోవాల్సిందమ్మా. బిగ్ బాస్ మంచి అవకాశం ఇచ్చాడు కదా నీకు. తీసుకుంటే బాగుండు కదా అన్నట్టు మాట్లాడతాడు. ఎవరికి కావాలి సార్ మీ డబ్బులు? ఎవరికి కావాలయ్యా మీ డబ్బులు? ఆ అమ్మాయి ఏడుస్తుంటే నిజంగా చెప్తున్నాను కళ్ళకు నీళ్ళు వచ్చాయి ప్రతి ఒక్కరికి. సార్ నేను డబ్బు కోసం పనిచేసే మనిషిని కాదు సార్ నేను. ఒక విలువలు, వాల్యూస్ కోసం బతికేదాన్ని. షబ్బాష్ అసలు. ఈ ఒక్క మాటతో మీసం తిప్పేలాగా చేసింది ఆ అమ్మాయి. మీలాగా ఇంకొకరిలాగా డబ్బు కోసం వెంపర్లాడతానేమో తోటి కంటెస్టెంట్లకు ఒక్క మాటతో సమాధానం చెప్పింది. మిగతా కంటెస్టెంట్లు ఎంతమంది ఉన్నారో మీలాగా నేను డబ్బు కోసం చేసేదాన్ని కాదు, డబ్బు కోసం పోయేదాన్ని కాదు. కొన్ని వాల్యూస్ మా ఇంట్లో అలా పెంచారు. వాహ్! 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 తనుజ దీనికి కదమ్మా నీకున్న ఎవరైతే ఉన్నారో నిన్ను అభిమానించే వ్యూవర్స్ ఇలాంటి సెన్సిటివ్‌గా ఉండి అంత ఖచ్చితమైనోళ్ళు, ఖచ్చితత్వాన్ని నచ్చినోళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళలాగా కొంతమందికున్నారు. మిగతా వాళ్ళ పీఆర్‌తో వచ్చిన కొంతమందికైతే అసలు నచ్చరులేండి మీరు. తనూజ నచ్చకపోవడానికి తెలిసినా మిగతా వాళ్ళందరికీ తనూజలో లోపం లేదు. పీఆర్ గ్యాంగులు మిగతా వాళ్ళు చేసిన ఈ రచ్చ వల్ల నచ్చలేదు అంతే.
కొంతమందికి నచ్చకపోవచ్చులే. ఎందుకంటే మ ఇప్పుడు అందరికీ అందరూ నచ్చుతారా? చిరంజీవి అట్లా వాడు అందరికీ నచ్చడు. ఎన్టీఆర్ లాంటోళ్ళు కూడా నచ్చరు. ఎందుకంటే నాగేశ్వరరావు నచ్చుతారు నాకు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి తనుజకి నచ్చాలంటే అందరూ ఆమె నచ్చాలనే రూల్ లేదు కదా! కాకపోతే ఆ అమ్మాయిని నచ్చినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంతమంది బయటికి రావడము ఏ బిగ్ బాస్‌లో అయినా ఒక కంటెస్టెంట్‌ని ఇంతగా చేతుల మీద పెట్టుకొని అయిపోయినాక కూడా అడుగుతున్నారంటే ఎంత అమ్మాయిలో నిజాయితీ ఉందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేనొక్కడిని కాదు నేను సపోర్ట్ చేస్తున్నది. చాలామంది చేస్తున్నారు. కొంతమంది దుర్మార్గులు చేసిన వలయంలో చిక్కుకొని ఈ అమ్మాయిని ఆ అమ్మాయి కప్పు జారిపోయింది తప్ప, లేదంటే ఆ అమ్మాయి కప్పు పోయి రావాల్సింది ఖచ్చితంగా. ఈ మాటలంటే కొంతమందికి నచ్చదు. ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నాకేం భయమే లేదు. ఏసుకోండి. నిజం ఉన్నప్పుడు నిజం చెప్తాం. అబద్ధం ఉన్నప్పుడు అబద్ధం చెప్తాం. ఇంకోటి ఆ అమ్మాయి ఏం చెప్తుంది? డబ్బు తీసుకోవచ్చంటే అలా అంటుంది. ఇంకోటి కళ్యాణ్ గురించి మాట్లాడి అదే అవకాశవాది అంటే, కాదు సార్ అవకాశవాది అంటున్నారు గదా! అవకాశవాది అయితే నేను ఇంకొకరికి హెల్ప్ ఎందుకు చేస్తాను? అలాంటప్పుడు కళ్యాణ్‌ని తెచ్చి తనకు ఏకులాంటోడిని మేకు చేసుకోవడం అవసరమా మరి? ఆ అమ్మాయి అలా అనుకుంటే చాలా సార్లు అన్నారిది. అందరితోనూ కొట్లాడుతుంది. ఎవరైతే వాళ్ళకి అపోజిట్ అంటారో వాళ్ళని కొట్లాడుతుందని చెప్పినారుగా. అలాంటి కళ్యాణ్ ఎందుకు చేసుకుండు? అసలు బేస్‌లెస్ పాయింట్‌లబ్బా ఇవన్నీ. నేను బేస్‌లెస్ పాయింట్ అంటారు ఇవే. తను ఎప్పుడూ అనుకోలేదు ఆ విషయం. అలా కొంతమంది అనుకుంది. ఆమె తెలివైంది అమ్మాయి. ఖచ్చితంగా తెలివైంది. కానీ కన్నింగ్ గాదు. తెలివికి, కన్నింగ్‌కు చాలా తేడా ఉంటుంది. సో, తర్వాత ఈ మాటని కళ్యాణ్‌కి నేను హెల్ప్ చేశాను. పేరు చెప్పకపోయినా నేను ఇంకొకరికి ఎందుకు చేసింది సార్ అతను లోలో ఉన్నా గాని నేను తనని పైకి తెచ్చి, మాట్లాడిచ్చి తనకు గేమ్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్పడం అనేది నిజం. 100% నిజం అది. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఇప్పుడు ఇక్కడబ్బా పిండేసింది మనుషుల్ని. ఈ రాయి లాంటోడైనా కరిగిపోవాల్సింది ఈ డైలాగ్‌తోనే. కాదమ్మా కప్పు తీసుకున్నప్పుడు, ఆ చెయ్యెత్తినప్పుడు నీకెలా ఉంది ఫీలింగ్ అంటే, సార్ నాకు అది విన్నరా, రన్నరా నాకు తర్వాత. అందరూ తల్లిదండ్రులొచ్చింటే, మా అమ్మకు ఉంది మా నాన్న రాలేదని ఆ అమ్మాయి బాధపడుతుంటే, నిజమైన మనసున్నవాడు ప్రతి ఒక్కరికి కన్నీళ్ళొస్తాయి. ఆ అమ్మాయి అడుగుతున్నది ఏమి మీరిచ్చే 50,00,000 కూడా అడగలే అప్పుడు గూడా. సార్ మా నాన్న రాలేదు సార్. మా నాన్నకు నేను ఇక్కడొచ్చినది నచ్చదు. నాన్న మీరనుకున్నట్టు కాదు. నేను ఎక్కడికి పోయినా మీ కూతుర్నే. మీ కూతురులాగే పెరిగా, మీ కూతురులాగే ఉంటా. మీరనుకున్నట్టుగా ఈ మిగతా వాళ్ళలాగా నేను అప్పుడప్పుడు మారిపోయే రకం గాదు. తనూజ హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీసు అన్నట్టుగా నేను ఉంటా అని చెప్పే విధానము అబ్బబ్బబ్బబ్బా! సూపర్. తరువాత కూడా ఏమంటుంది? నాకు ఆ కప్పొచ్చినట్టే మా నాన్న దగ్గర తీసుకుపోయి చూపించి, ఇదిగో నేనంటే ఇది అని చూపిద్దామని అంటుంటే, కడుపులో అదేదో అంటారు చూడబ్బా! ఇదొక తెలియని బాధ. ప్రతి ఒక్కడికి గుండె పిండేసినట్లు అయింది. అరే! 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 ఈ అమ్మాయినారా మనం గెలిపించుకోలేకపోయాము. ఆ! ఏం చేస్తావమ్మా? నువ్వు కర్ణాటకలో పుట్టి మా తెలుగు రాష్ట్రాల్లో వచ్చి రావడమే నీ తప్పు అనుకున్నాను మేము అప్పుడంతే. నాలాగా చాలామంది అనుకుంటారు. నువ్వు చేసిన తప్పు కర్ణాటకలోని గెలిపించము అని తెలిసింది. ముందే తెలిసింటే నువ్వు కూడా వచ్చేదానివి కాదు. నా తెలుగు ప్రేక్షకులనే వచ్చేదానివి కూడా కాదు. ఇది కూడా నాకు తెలిసి అందరూ తీరమ్మా మా తెలుగోళ్ళు. నిన్ను ఇంతమంది ప్రేమిస్తున్నారంటే, నిన్ను నెత్తిన పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మా తెలుగు ప్రేక్షకులు. ఎవడో ఒకడు ఎవడో ఏదో అన్నారనేసి నువ్వు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నీకున్న అభిమానులు ఆ కప్పు కన్నా చాలా గొప్పది. మేమిచ్చే ఈ అభిమానం నీకు కప్పు కన్నా ఎక్కువ. నీకు అదే శ్రీరామ రక్ష. నాలాగా అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తనుజాని ప్రేమించే వాళ్ళు నాకు తెలిసి చాలా సున్నితంగా ఉన్నారు. నేనొక్కడినే కాదు కొంతమందిని చూస్తున్నా ఇప్పుడిప్పుడు. బయటకు వస్తుంటే అరెరెరే! ఎంతమంది ఉన్నారురా! కాకపోతే వాళ్ళంత దారుణంగా మనము చేయలేము. ప్రచారం చేయలేము మేము. మంచి ఎప్పుడు కూడా ఎక్కువ రేంజ్‌లో చేయలేరబ్బా! చెడైతే బిరింగొచ్చేస్తుంది. ప్రచారం గానీ, వాళ్ళకు సపోర్ట్ చేయడం గానీ, నేను చెప్తున్నది మీకు తెలుసా అంటుంది. ఎలాంటి రివ్యూవర్స్ ఉన్నారంటే ఇక్కడ, ఏమీ తెలియని కొంతమందిని వాళ్ళు ట్రాప్‌లో పడేసుకుంటున్నారు. నిజం. అభిమానులు ఎప్పుడూ అభిమానులే. 'బిగ్ బాస్' అభిమానులు ఎవరు కూడా పేరు పెట్టే వాళ్ళే లేరు. కానీ కొంతమంది ట్రాప్ చేసి అనవసరంగా తనుజని తగ్గించి ఈ స్థితికి తెచ్చారు. అంతకు మించి వేరేది లేదు.
ఇది నేను ప్రోమో చూసి చెప్తున్నా. ఇది ఇంటర్వ్యూ అయినాక కూడా ఇలాగే ఉంది ఇది. ఇంక దీంట్లో మనం చెప్పాల్సిన ఇంగ వేరే ఏముండదు. తనుజ అభిమానులు ఎవరైతే ఉన్నారో, మేము తనుజ అభిమానులని గర్వంగా చెప్పుకోండి. అలాగే మాలాంటి ఎంకరేజ్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ వాల్యుబుల్ ఏమన్నా ఉంటే గిన కామెంట్లు పెట్టేసేయండి. ఇది సార్ తనుజ, ఇది సార్ తనుజ. వేరేదొద్దు. మన తనుజ గ్రేట్ అంతే. జై హింద్.